హాయ్! వెల్కమ్ బ్యాక్ టు 'నాజోతి వ్లాగ్స్' అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఇదైతే నిన్న రాత్రి నేను కేపీహెచ్‌బీకెళ్ళిన అక్కడ వీడియో అన్నమాట. నాకైతే ఇప్పటి వరకు ట్రైపాడ్ లేదండి. అందుకని చెప్పేసి కొనుక్కుందామని కేపీహెచ్‌బీలో ఏమన్నా తక్కువకుంటాయేమో అనైతే వెళ్ళిన. కానీ మనం కొనడానికి పోయిన దాన్ని మర్చిపోయి వేరే దాన్ని కొనుక్కుంటాం కదా! గట్లుంటదనమాట కథ. కేపీహెచ్‌బీకి పోతే అక్కడనైతే ఇసుకెత్తే రాలనంత జనం ఉన్నారండి. శని, ఆదివారాలు అయితే కేపీహెచ్‌బీకి పోవద్దు. కేపీహెచ్‌బీ అనే కాదు, దాదాపు హైదరాబాద్‌లో శని, ఆదివారాలు షాపింగ్‌కే పోవద్దు. నాకైతే అట్లనే అనిపిత్తది గానీ, ఆ రోజులలోనే వీలు కుదురుతది. ఎందుకంటే మా ఆయన అప్పుడే ఉంటాడు కాబట్టి పోక తప్పదనుకో. ఇక వీటిని చూత్తేనైతే మా పిల్లలు కావాలి కావాలని అడిగిలి. ఇక నాకు ఇవి చూత్తేనైతే నేను చిన్నప్పుడు ఆడుకున్నవి గుర్తొచ్చినాయి. వీటిని కొనుక్కునుడే కాదు, తయారు కూడా చేసేటప్పుడు. ఇక ఇప్పుడైతే కొనుక్కోవాల్సి వచ్చింది. ఒక్కొక్కటి ₹30 అంట. కొనాల్సి తప్పలేదు పిల్లల వల్ల. అసలు విషయం మర్చిపోయిన. ట్రైపాడ్ కొందామని పోయినా, ట్రైపాడ్ ఎక్కడ కొనుక్కున్నా పిల్లలకి షాపింగ్ చేసేసరికి టైం అయిపోయింది. అయినా అక్కడ ట్రైపాడ్స్ అనేవి లేవు. ఎక్కడన్నా కొందామని చెప్పేసి అయితే ఇక అట్లా అట్లా తిరుగుతా ఉన్నామన్నమాట. ఎక్కడా దొరకలేదు. మరి ట్రైపాడ్ కొననా లేదా అనే విషయం అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పిల్లలు బయటికి వెళ్ళాలంటే చూసిన ప్రతి దాన్ని కావాలి కావాలని కొనుక్కుంటా ఉంటారు. ఇక మనకైతే అది పెద్ద తలనొప్పి అనుకో. మీ పిల్లలు కూడా ఇంతేనా? మరి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. మరి ట్రైపాడ్ కొన్నానా లేదా? కొంటే ఎక్కడ కొన్నాను? ఎంతకు కొన్నాను అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.